నిన్న మనం ఆర్టికల్ 19లో ఉన్నటువంటి 7 స్వాతంత్రాలు ఉన్నాయని మౌలిక రాజ్యాంగంలో, తర్వాత దాని 44వ రాజ్యాంగం సవరణ ద్వారా ఒకటి తొలగించడంతోటి ప్రస్తుతం 6 ఉన్నాయని మనం అనుకున్నాం. నిన్న వాటి గురించి మనం విస్తృతంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల సహాయంతోటి మనం పరిశీలించాం. ఈరోజు ఆర్టికల్ 19లో ఉన్నటువంటి స్వాతంత్రం పైన పరిమితులు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఈరోజు చూద్దాం. మొదటగా మనం చూడాల్సింది అంటే ఈ పరిమితులు ఏ రాజ్యాంగ సవరణల ద్వారా ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చారు. మొదటి అమెండ్మెంట్ 1951లో జరిగింది. తర్వాత 16వ అమెండ్మెంట్ 1963లో జరిగింది. తర్వాత 44వ రాజ్యాంగ సవరణ 1978లో జరిగింది. అయితే ప్రభుత్వం ఏ సందర్భాల్లో చట్టబద్ధంగా వ్యక్తుల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలపై హేతుబద్ధమైనటువంటి పరిమితులను విధించవచ్చో ఒకసారి గమనిద్దాం. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ సమైక్యత సమగ్రతలను భంగం వాటిల్లకుండా చూడడానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఉండడానికి, విదేశాలతో గల భారత స్నేహ సంబంధాలకు భంగం కలగకుండా ఉండడానికి, తర్వాత హింసను ప్రోత్సహించకుండా ఉండడానికి, ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలిగించకుండా ఉండడానికి, కోర్టు ధిక్కారణకు పాల్పడకుండా ఉండడానికి, నేర ప్రేరణకు పాల్పడకుండా ఉండడానికి, తర్వాత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పరిమితులను విధించవచ్చు. అయితే ఈ పరిమితులలోని హేతుబద్ధతను న్యాయస్థానాలు సమీక్షిస్తాయి. అయితే ఇంతవరకు మనం ఏం చూసామంటే 19(1) ఆర్టికల్ లోపల 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో 19 క్లాజ్ 1 సబ్ క్లాస్ Fలోని ఆస్తి కలిగి ఉండటం, ఆస్తిని సంపాదించటం, దాన్ని పరాధీనం చేయటం, ఈ అంశాలకు సంబంధించిన ఆర్టికల్ను అక్కడి నుంచి తొలగించేసి 300A ఆర్టికల్లో చేర్చారు. ఒకటి. రెండవది 97వ రాజ్యాంగ సవరణ 2012 ద్వారా 19(1) క్లాజ్ Cలో సహకార సంఘాలను ఏర్పరచుకునే హక్కు కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ఈ 2 రాజ్యాంగ సవరణలు 19(1)కి సంబంధించినవి అయితే వాటి మీద హేతుబద్ధమైన పరిమితులను విధించడానికి 3 రాజ్యాంగ సవరణలు చేశారు. అవి 1951లో మొదటి రాజ్యాంగ సవరణ, 1963లో 16వ రాజ్యాంగ సవరణ, 1978లో 44వ రాజ్యాంగ సవరణ. 20వ ఆర్టికల్ మనకు నేరస్థాపన, శిక్ష నుంచి రక్షణ అనే హక్కును కల్పిస్తుంది. ఒక వ్యక్తి చేసే పనిని చట్టంలో నేరంగా పేర్కొనబడి ఉండి నేరం చేసే సమయానికి ఆ చట్టంలో ఎంత శిక్ష విధించబడి ఉందో అంతకుమించి ఎక్కువ శిక్ష వేయరాదు. ఒక నేరానికి ఒక శిక్షను మాత్రమే విధించాలి. దీన్నే డబుల్ జియోపార్డీ అంటారు. అంటే 2 రకాల శిక్షలు విధించరాదు. ఏ వ్యక్తినైనా అమల్లో ఉన్న చట్టాలను అనుసరించి మాత్రమే శిక్షించాలి. ఒక వ్యక్తిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని అతన్ని బలవంతంగా శిక్షింపరాదు. తర్వాత 21వ అధికరణ వచ్చేసి జీవించే హక్కును తెలియజేస్తుంది. చట్టంతో నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప మరే విధంగానూ ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు, ప్రాణానికి హాని తలపెట్టరాదు. దీన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటారు. దీన్ని జపాన్ నుంచి గ్రహించారు. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా
ఈ అధికరణను రాష్ట్రపతి రద్దు చేయడానికి అవకాశం లేదు. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండే పద్ధతిని మన దేశం జపాన్ నుంచి గ్రహించింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించి 21A అధికరణను భారత రాజ్యాంగంలో చేర్చారు. ఇది 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలని తెలుపుతోంది. అయితే వ్యక్తి స్వేచ్ఛపై పరిమితులు విధిస్తూ 1950లో పీడీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పీడీ చట్టాన్ని ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే కేసులో సుప్రీంకోర్టు ముందు సవాల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో సహజ న్యాయ సూత్రాలని అన్వయించకూడదని, చట్టంచే నిర్ధారించబడిన పద్ధతి అనే అంశాన్ని ఈ కేసుకు వర్తింపజేశారు. అంతేకాకుండా కోర్టుల ముందు సవాలు చేయరాదు అనే పీడీ చట్టంలోని అంశం చెల్లదని ప్రకటించింది. దీని తర్వాత 1978లో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు వచ్చింది. దీని లోపల 1950లో ఏకే గోపాలన్ కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. ఈ కేసులో అమెరికాలో అమల్లో ఉన్న డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే శాసన ప్రక్రియ పద్ధతిని వినియోగించింది. ఈ కేసులో సహజ న్యాయ సూత్రాలను వర్తింపజేసింది. ఈ కేసు ద్వారా ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరింపజేసింది. రాజ్యాంగంలోనే భౌతికంగా పేర్కొని ఉన్న ప్రాథమిక హక్కుల్లో అంతర్గతంగా 21లో అనేక ప్రాథమిక హక్కులు ఇమిడి ఉన్నాయని చెప్పింది. అయితే మరణించే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించకుండా కేవలం జీవించే హక్కును మాత్రమే ప్రాథమిక హక్కుగా గుర్తించారు. అది జె వెంకటేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసు. ఇంకొకటి కెహార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏంటంటే ఉరిశిక్ష అనేది రాజ్యాంగానికి విరుద్ధం కాదని, అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే వినియోగించాలని తీర్పునిచ్చింది. ఇరవై రెండవ అధికరణ నివారక నిర్బంధ చట్టము దీని గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం అరెస్టు చేయబడిన వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు తెలపాలి. 2 తనను తాను రక్షించుకోవడానికి న్యాయవాదిని సంప్రదించుకునే హక్కును కల్పించాలి. అరెస్టు చేయబడిన 24 గంటలలోపు సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అయితే దీనిలోని పై స్వేచ్ఛలు కొంతమందికి వర్తించవు. అవి ఎవరు అంటే శత్రు దేశాల వారికి, తర్వాత పీడీ చట్టం కింద అరెస్టు కాబడిన వారికి ఇవి వర్తించవు. 1950 నుండి నేటి వరకు మన దేశంలో అనేక రకాల పీడీ చట్టాలను తీసుకొచ్చారు. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950లో తీసుకురాగా, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971లో వచ్చింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980లో వచ్చింది. తర్వాత టాడా యాక్ట్ 1985లో, పోటా యాక్ట్ 2002లో, తర్వాత యుఏపిఏ యాక్ట్ దీన్ని కూడా కొత్తగా తీసుకొచ్చారు. అయితే ఇంతవరకు మనం ఏమేమి చూసామంటే
19 ఆర్టికల్లో ఉన్నటువంటి స్వేచ్ఛలు చూసాం. 20, 21, 22